హస్బెండ్ దగ్గర లేనిదేంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటి? డబ్బులు ఉండొచ్చు, ఫిజికల్ గా సాటిస్ఫైడ్ ఉండొచ్చు. ఇతను ఏంటంటే పద్దస్మానం పోయి పని చేసుకొని ఇంటికి వచ్చేటోడు అలిసిపోతాడు. వాడు బదువులు అదే పని మీద ఉంటాడేమో, ఎవరికి తెలుసు, తెలియదు కదా. హస్బెండ్ దగ్గర కూడా డబ్బులు అవన్నీ ఉంటాయి కదా, ఉన్నా కానీ వ్యామోహం అనేది అలా ఉంటది. మరి అటువంటిప్పుడు వాళ్ళనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేసుకోవాలి, వాళ్ళతోనే జీవితం పంచుకోవాలి. అంతేగాని అది ఏది లేకుండా నువ్వు ఇలా చంపడం ఏంటి? ఫస్ట్ ఎందుకు చంపడం? ఎందుకు? పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టు, మాట్లాడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, లేకపోతే కోర్టుకి వెళ్ళు. కోర్టు విడాకులు ఇస్తుంది. శుభ్రంగా విడాకులు తీసుకొని ఇష్టం వచ్చినతో నువ్వు వెళ్ళిపో. నేను వాడెవడో భలే అది నాకు భలే అనిపించిందయ్యా. వాడు 40 లీటర్లు పెట్టి పాలతో స్నానం చేశాడంట. 2 సార్లు లేచిపోయిందంట వాడితోటి. 2 సార్లు తెచ్చుకున్నాడు. 3వసారికి పడలేక కోర్టులో కేసేస్తే అవి విడాకులు వచ్చినందుకు పీడ వదిలిపోయింది. నన్ను చంపలేదు, నేను బతుకున్నానని ఆనందంతో వాడు 40 లీటర్ల పాలతోటి స్నానం చేశాడు. అట్ట స్నానం చేసే పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. పోతే పోయిందిలే పాడిపోయడానికి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చంపనందుకు హ్యాపీ అయ్యేటటువంటి పురుషులు ఉన్నారు ఈ జనరేషన్ లో. వదిలేసి వెళ్ళిపోయిందని. ఈ చంపడం ఏంటి? చంపడం వలన వీళ్ళు ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటి వీళ్ళు ఏమైనా సుఖపడతారా? లేదు, వీళ్ళని ఒక జైలు వేస్తారు, వీళ్ళని ఒక జైలు వేస్తారు. ఈ జైలు నుంచి బయటకు వచ్చి వయసు అయిపోద్ది. ఇంక వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళు సుఖపడేది ఎక్కడా? హెరాసిడ్ ఉంటే, ఒకవేళ భర్త తరపు నుంచి ఏ రకంగానైనా టార్చర్ గానీ హెరాసిడ్ గానీ ఉంటే ఫస్ట్ పెద్ద మనుషుల్లో పెట్టండి. పెద్ద మనుషుల వల్ల కాలేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్ వల్ల కాలేదా కలెక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవన్నీ మించిన న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ సమస్య పరిష్కారం అవదా? ఎమ్మెల్యే పరిష్కరించలేడా? కలెక్టర్ పరిష్కరించలేడా? పోలీసులు పరిష్కరించలేరా? ఫ్యామిలీ మెంబర్స్ పరిష్కరించలేరా? అదే న్యాయస్థానాలు పరిష్కరించలేవా? ఇన్ని రకాలటువంటి అవకాశాలు పెట్టుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి వాడితోటి ఎవరితోటో క్షణికావేశం కోసం కట్టుకున్న భర్తని క్షణికావేశంలో చంపేస్తున్నారు. ఈ చంపడం ఎట్లా ఉందంటే ఇంట్లోకి వెళ్ళి బాండి పై మీద పెట్టి పోపేసినంత ఈజీగా చంపేస్తున్నారు. ఎంత ఈజీగా చంపేస్తున్నారు అనమాట. ఏందనేది అర్థం కావట్లేదు. పోపేస్తేనో లేకపోతే ఏదైనా మిక్సీలో ఏమన్నా పిండేస్తేనో అన్నట్టుగా చంపేస్తున్నారు. ఆడవాళ్ళకి ఏం కావాలంట? ఏమో, అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇంట్లో మొగుడు సైలెంట్గా ఉంటే ఆ అమ్మాయి ఎవరితో ఉన్నా సరిపోయిద్ది. ఇంట్లో మొగుడు ఫైర్ అయ్యాడంటే వాడు లైర్ అయిపోతాడు పైకి. ఇది మాత్రం పక్కా. పెళ్లి చేసుకుంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకైనా వెనకటి జనరేషన్ పురుషులకైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చేస్తే దానికి సరిగ్గా ఉంటారా? సరే లేదనుకో సుపారీలు ఇస్తుంది, డబ్బులు పెడుతుంది, లేదనుకో దాని బాయ్ ఫ్రెండ్ని తోడు తెచ్చుకుంటుంది. వీళ్ళు మొత్తం కలిపేసి ఉన్నోళ్ళు లేపేస్తున్నారు. ఇది అవసరమా మాకు? మా భార్య వేరే వాడితోటి ఉంటుంటే మేము చూసి భరించాలా? మాకు మనసు లేవా? మేము మనుషులం కాదా అనే అభిప్రాయాలు అబ్బాయిల్లో ఉంటే పెళ్లి చేసుకోవడం మానేస్తే పాయ. పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? అమ్మాయిలకి చెప్పేది లేదు. అమ్మాయి పేరెంట్స్దే తప్పు ఉంది. అమ్మాయిల పేరెంట్స్దే చాలా వరకు అంటే చాలా వరకే తప్పు ఉంది. ఒకప్పుడు అమ్మాయిలు చాలా కట్టుదిట్టాల్లో భయభ్రాంతులలో ఒక దడిగట్టినట్టు పెంచేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు పెంచట్లా, వదిలేస్తున్నారు. ఫ్రీడమ్ ఇచ్చింది దేనికంటే మగవాళ్ళకి ఏదైనా సాధించడానికి, చదువుకోవడానికి, ఉద్యోగాలు సాధించడానికి, బిజినెస్లలో సాధించడానికి, తర్వాత ఎక్కడికైనా దేశ విదేశాలు తిరగడానికి. అంతేగాని పెళ్లిళ్ళు చేసుకొని బాయ్ ఫ్రెండ్ కోసం భర్తలను చంపడానికి ఫ్రీడమ్ ఇవ్వాల. వేరే మగవాళ్ళతోటి లేనిపోని కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాల. వేరే ఇంట్లో భర్తని ఇంట్లో పెట్టుకొని వేరే మగవాడితోటి శారీరకంగా సంబంధాలు పెట్టుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాల. దీనికి ఏ కోర్టులు ఎటువంటి ఫ్రీడమ్ ఇవ్వవు. కానీ అటువంటి వాటికి కూడా కోర్టులు ఫ్రీడమ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు చంపడం ఎందుకు? వెళ్ళిపో, శుభ్రంగా వాడిని తీసుకొని వెళ్ళిపో. వాడికి ఇసుక పుట్టినాడు నిన్ను చంపేస్తాడు, లేకపోతే నీకు ఇసుక పుట్టినాడు వాడిని చంపేయి. అంతేగాని మధ్యలో ఈ అమ్మాయి కూడా ఏం చేశాడు చంపేయడానికి? పెళ్లి చేసుకున్న భర్త ఏం చేశాడు చంపేయడానికి? ఇలా తయారయ్యారనమాట. ఇంట్లో మొగుడు ఉన్నా కానీ వీధిలో ఫ్రీడమ్ ఎవడో ఒకడు కావాలి అబ్బాయి. వాడు ఒకడే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలకి. కానీ దాని మీద ఏంటంటే ఇంట్లో మొగుడు ఊరుకుంటే సరిపోయిద్ది. ఇంకో ప్రియుడికి ఇష్టం లేదు, ఇంకో వాడు చంపేస్తాడు దీన్ని. అంటే నీకు మొగుడు చెడిపోవట్లేదు, నేను చెడిపోవట్లేదు, ఇంకోటి తోడు పెట్టుకుంటున్నావు అని వాడిని కూడా దీన్ని కూడా చంపేసే స్థాయిలో వాడు ఉంటాడు అనమాట. వాడు కూడా ఉంటది కదా హిగో. సరే మొగుడు అంటే ఎట్టాగో ఊరుకున్నాడు, నేను ఉంటున్నానని నన్ను పెట్టుకొని కూడా ఇది వేరే వాడితో పోతుందంటే ఆ ఉన్న సెకండ్ ప్రియుడు
దీన్ని లేపేస్తాడు. ఇది ఇలా ఉందన్నమాట అమ్మాయిల పరిస్థితి. ఇప్పుడు గతంలో చూసుకుంటే అప్పగింతలు అన్నప్పుడు ఆడపిల్లని ఇంటికి పంపించాలన్నప్పుడు ఆడపిల్ల అమ్మనైనా ఏడుస్తుండ్రు. ఇప్పుడు ఎట్లుందంటే మగపిల్ల అమ్మనైనా కూడా ఏడ్చాలా, వాళ్ళు ఏడ్చాలా వీళ్ళు ఏడ్చాలా, అట్లా ఆ సిచ్యువేషన్ కి దిగజారింది. ఇంకోటి ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా అయిపోయింది సమాజం అంతా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి జరిగిందని అమ్మ అదేంది ఇంకా నా ముగ్గురిని ఇట్లా చంపితే నేను ఫేమ్ అవుతామని అది ఇట్లా చైన్ రియాక్షన్ అవుతూ ఇట్లా అంటే సంతానం అనేది ఎట్లా పెరుగుతుందో ఇట్లాంటిది ఒకటి పెరిగింది. అట్లా సొసైటీలో ఇది కూడా ఒకటి పెంచుదాం అన్నట్టుగా పెరిగింది. ఇది ఆపలేమన్నా. ఇది అనేది ఒకటి కరోనా వైరస్ కంటే ఘోరమైనది ఇది వైరస్. దీన్ని ఆపడం అయితే చాలా కష్టం అన్న. సో మరి ఇది ఓన్లీ నార్త్ సైడ్ జరిగింది మాత్రమే, మన సౌత్ సైడ్ ఇంకా రాలేదు. మరి నార్త్ సైడ్ దే ఎన్ని ఉంటాయి, మరి సౌత్ లో ఎన్ని ఉండొచ్చు? నార్త్ కొంచెం తక్కువ అనుకుంటాను, సౌత్ లో ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే స్క్రాప్ అంతా సౌత్ లోనే ఉంటది, అందుకు సౌత్ లో ఇంకా ఎక్కువనే ఉంటది. టెన్షన్ ఏం లేదన్న. నార్త్ నైతే కొడతాం మనం. సౌత్ బెల్ట్ ఎప్పుడైనా గొప్పది కాబట్టి నార్త్ నైతే కొడతాము. ఇంకోటి ఏంటంటే ఇదే చెప్తున్నాను కదన్నా అన్న, దీన్ని అయితే ఆపుకోలేమన్నా. కన్ఫర్మ్ గా చెప్తున్నా, ఇదైతే ఆగదు, ఇంకా పెరుగుతుంది. మన అదేంది మన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పింది కదా, లాస్ట్ కి ఏ గతి పడుతుందో మొగోళ్ళకి, ఏమో ప్లేట్లు వేసుకొని తిరగాలి లేకపోతే చీరలు కట్టుకొని తిరగాలి అనేది. ఆ టైంకి మనం కూడా చీర కట్టుకుంటే ఏమన్నా సర్వైవ్ అవుతామేమో. అంటే అట్లా అయిపోయింది. ఇంకా ఏం చేయాలి చెప్పన్నా. ఇప్పుడు ఒకరు చంపినారంటే ఇదేంది ఊరికి ఇట్లా పుడుస్తాం, అదేంది అమ్మ డ్రమ్లో సిమెంట్ వేసి డ్రమ్లో దింగుదాం, లేకపోతే ఇంకోటి అది ఏంది ఇంక ఎట్లా చెప్పాలంటే ఓ సినిమా తీయొచ్చు, ఒక్కొక్క చంపిన స్టోరీని సినిమా తీయొచ్చు. అమ్మ హనీమూన్ కి పోయి హనీమూన్ లో ఏమో చంపుడు ఏందిరా నాయన, నాకు అర్థం కాదు. ఏదో రొమాంటిక్ గా పోవాలా, చేసుకోవాలా, నీ పని ఏందో కానిచ్చుకోవాలి, రావాలా. ఆడ కూడా చంపుడే నువ్వు పెడితే ఏం చెప్పాలా, నాకు కష్టం అన్న. సో మరి భర్త దగ్గర ఉన్నది ఏంది, భర్త దగ్గర లేనిది ఏంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నది ఏంటి? ఏముంటది అన్న, ఇంకా మనమే చూసుకోవాలి కిందికి ఒక. కరెక్ట్ కదా, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అయినా అదే ఉంటది, భర్త అయినా అదే ఉంటది, వచ్చేది అయితే లాస్ట్ కి అదే కదా. అంటే అదే ఏంది రొమాంటిక్ ఫీలింగ్ అయితే ఒకటే వస్తుంది. అందుకు ఏముండదన్నా, అదొక అట్రాక్షనో లేకపోతే డబ్బు పరంగానో. ఇప్పుడు అదేది మేఘాలయ అయితే డ్రగ్స్ వల్ల జరిగింది. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి వాడు లవ్ లో అట్లా చేసుకొని అట్లా ఉంది. ఇవి కొన్ని ఎట్లుంటాయి అంటే అవి చెప్పనిక రావు. ఏదో ఒక రకంగా ఇంటర్లింక్డ్ గా వాళ్ళిద్దరు కలిసిపోవడమా, లేకపోతే ఒకసారి ఇప్పుడు 5 స్నాప్ స్టోరీ కూడా చూసినాం నిన్నలేమన్నా. ఎట్లా జరుగుతుంది జస్ట్ సెకండ్ లా. అమ్మ ఆమెకి ఎంత తీట ఉంటే పెడుతుంది ఆ స్నాప్లు కూడా నాకు అర్థం కాదు. అందుకు ఏం చెప్పలేము, ఇంటర్లింక్డ్ అంటే ఒక సెకండ్ చాలు ఒక అబ్బాయి మీద మనసు పోవడానికైనా, ఒక అబ్బాయిని చంపడానికైనా సరే ఒక అమ్మాయికి. అట్లా అయిపోయింది జనరేషన్. మనమే చూసుకొని మనంతకు మనమే లిమిట్లు ఉంటే మనం కొంచెం బాగుంటది. లేదనుకో మనం కూడా చీరలు కట్టుకొని పోయినాం అనుకో సర్వే అవుతాం. హాయ్ బ్రో, మీ పేరు? శివ బ్రో. మరి లాస్ట్ 5 years లో దాదాపుగా 785 హస్బెండ్స్ ని వైఫ్స్ చంపేశారంట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి, వాళ్ళ ప్రియుడు ఉంటాడు కదా, వాళ్ళతో చంపించేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవద్దండి, హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కూడా కొంతమంది చంపేశారు, దాని మీద ఏమంటారు? అయితే దాని మీద అయితే నా అభిప్రాయం అయితే ఏం లేదు, తెలియదు నాకైతే. ఈ అమ్మాయిలకి ఏం కావాలంటారు అసలు? అమ్మాయిలకి డబ్బు కావాలి, మంచి ప్రియుడు కావాలి, మంచి కారు, మంచి బైక్స్, ఇలా మంచి బాగా తిప్పేటోడు అయితే కావాలి. మరి హస్బెండ్ దగ్గర లేనిది ఏంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నది ఏంటి? హస్బెండ్ ఫ్రీడమ్ ఇవ్వడు కదా. అవును, హస్బెండ్ ఫ్రీడమ్ ఇవ్వడు కాబట్టి బాయ్ ఫ్రెండ్ దగ్గర నుండి వెళ్ళిపోతారు. బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతారు అంటే అబ్బాయిలతో తిరగాలి కదా, అబ్బాయిలతో బాగా తిరగాలి, అబ్బాయిలతో బాగా మాట్లాడాలా, ఇలాంటి ఫ్రీడమ్ ఉండదు కాబట్టి చంపేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఈ న్యూసెస్ వచ్చాయి కదా, ఇలా మేఘాలయ మన హనీమూన్ ఉంది, ఆ డ్రమ్ ఇన్సిడెంట్, అవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? నాకేం అనిపించలేదు బ్రో, నేనైతే లైట్ తీసుకున్నామని పట్టించుకోలేదు నేను. లేదు బ్రో. పెళ్లి కాలేదు బ్రో. చేసుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? పెళ్లి చేసుకోను బ్రో. మీరు జరుగుతున్నాయి కదా బ్రో, అసలు అయితే పెళ్లి అయితే చేసుకోను, సింగిల్ అయినా ఉంటా కానీ పెళ్లి చేసుకోను.